అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. 17వ రంజాన్ 2వ హిజ్రీ బద్ర్ యుద్ధం జరిగినటువంటి తారీఖు. కాబట్టి ఆ బద్ర్ యుద్ధానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి? ఇస్లాంలో మొట్టమొదటి యుద్ధంగా చెప్పుకునేటువంటి ఈ యుద్ధానికి ఎందుకంతటి విశిష్టత లభించింది? ఎందుకు అల్లాహతఆలా దీన్ని యోముల్ ఫుర్ఖాన్ అంటే సత్యం మరియు అసత్యం వేరుపరచబడినటువంటి దినంగా అల్లాహతఆలా ఎందుకు పేర్కొన్నాడు? ఇన్షా అల్లాహతఆలా సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. ముందుగా చూసుకుంటే మక్కాలో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మరియు ఆయన యొక్క సహాబాల్ని ఏ విధంగా హింసించారో అందరికీ తెలుసు. చాలా మందిని ఇసుకలో పరుండబెట్టి వారిని హింసించడం జరిగింది. తర్వాత కొంతమందిని ఎండలో కట్టేసి కొట్టడం జరిగింది. కొంతమందిని షహీదు చేయడం జరిగింది. కొంతమందిని చంపేశారు. కొంతమంది ఇళ్లను జప్తు చేసుకున్నారు, ఆస్తుల్ని తీసుకున్నారు, హిజ్రత్కి వెళ్లకుండా ఆపారు. తర్వాత ఆడపిల్లలకు విడాకులిచ్చి ఇళ్లకు పంపించి వేశారు. ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. దాని తర్వాత ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహతఆలా హిజ్రత్ చేసేటువంటి ఆదేశాన్ని ఇవ్వగా అందరూ మదీనాకు వలస రావడం జరిగింది. అప్పుడు కూడా చాలా మంది యొక్క ఆస్తుల్ని మక్కాలో ఉన్నటువంటి వారు వారి ఆస్తుల కింద జప్తు చేసుకున్నారు. ఎందుకంటే ఇవి మీ ఆస్తులు కాదు, మీరు ధర్మభ్రష్టులు అయిపోయారు, ఇవన్నీ మాకు సొంతం, ఇక్కడుండి మీరు సంపాదించుకున్నవి, మీరు మదీనాకు వెళ్తున్నారు కాబట్టి వీటితో మీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆ ఆస్తులన్నీ కైవశం చేసుకోవడం జరిగింది. మదీనాకు వచ్చిన తర్వాత తిండికి కూడా విలువెల్లాడాల్సినటువంటి పరిస్థితి ఒక పక్క ముహాజిరీన్లది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కొక్క ముహాజిర్కి అంటే మక్కా నుండి వలస వచ్చినటువంటి వ్యక్తికి మదీనాలో ఉన్నటువంటి అన్సార్లతో సోదర బంధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యూదులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు మరియు మదీనాకు నాయకుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయంలో కూడా యూదుల్లో చాలా మందికి మనస్పర్ధలు వచ్చాయి. మరియు అక్కడ ఉన్నటువంటి మునాఫికులు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా అబ్దుల్లా బిన్ ఉబై అనేటువంటి ఈ మునాఫికుల సర్దారు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ద్వేషంతో రగిలిపోతూ ఉండేవాడు. ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విమర్శించడానికి మరియు వారి యొక్క సహాబాలను తూలనాడడానికి మరియు ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి పనిలో కూడా ముస్లింలను కించపరిచి వారిని వెనక్కి వెళ్ళేలా చేయడానికి ఇతడు ముందుండేవాడు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు ఈ వ్యక్తిని మదీనా రాజుగా ఎన్నుకోవడానికి అందరూ సిద్ధపడ్డారు. అయితే ప్రవక్త గారు వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారినే నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మదీనాలో కాస్తంత పరిస్థితులు ఊరటగా ఇప్పుడు లభించాయి ముస్లింలకు. ఎందుకంటే అక్కడ మక్కాలో హింస ఎక్కువగా అయిపోయింది. అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి కూడా వారికి అవకాశం లేనంతగా హింస ఎదురైంది. కాబట్టి మదీనాలో కొంచెం సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత ముహాజిరీన్లు కూడా కొంచెం పని చేయడం ప్రారంభించారు, వ్యవసాయం చేయడం ప్రారంభించారు, వ్యాపారం చేయడం ప్రారంభించారు. అయితే అల్లాహతఆలా ముస్లింలకు వారు సత్యంపై ఉన్నారని మరియు ముష్రిక్కులు వారు అసత్యంపై ఉన్నారని తెలియజేయదలుచుకున్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు బద్రుకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మక్కా దైవ తిరస్కారులు ముస్లింలపై జరిపినటువంటి హింసా దౌర్జన్యాలు ఎలాంటివో, ముస్లింలు హిజ్రత్ చేసి మదీనాకు వచ్చేటప్పుడు వారికి వ్యతిరేకంగా జరిపినటువంటి అక్రమాలు, హిజ్రత్ చేసినందుకు ముస్లింల ఆస్తిపాస్తులు హస్తగతం చేసుకున్నటువంటి తీరు, వీటి గురించి మనం ఇటువరకే చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వారి ఆగడాలు ఇంకా సమసిపోలేదు. వారు తమ రాక్షస ప్రవృత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. పైగా ముస్లింలు వారి పట్టు నుండి జారిపోయినందుకు వారి ఆగ్రహం మరింతగా ఎక్కువైపోయింది. ముస్లింలకు మదీనాలో ప్రశాంతమైన నిలువు లభ్యమైందని తెలిసి అగ్గి మీద గుగ్గిలమైపోయారు. అక్కడే ఉంటే ఇంకా బాగా సతాయించేవారు కదా. ఇప్పుడు ఆ సతాయించే అవకాశం లేకపోయిందని ఇంకా కడుపు మంట ఎక్కువైపోయింది. అందుకని ఇంతకుముందే చెప్పుకున్నట్టు అబ్దుల్లా బిన్ ఉబై అనే ఆ మునాఫిక్ ఎవరైతే ఉన్నారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తులనాడుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వ్యతిరేకంగా పథకాలు పన్నేటువంటి ఆ వ్యక్తిని స్నేహితునిగా చేసుకోదలిచారు. ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఓ బెదిరింపు లేఖను కూడా మక్కా వాసులు అబ్దుల్లా బిన్ ఉబైకి పంపించారు. అదేమిటంటే, మీరు మా మనిషికి శరణం ఇచ్చి ఉన్నారు, అందుకని మేము అల్లాహపై ప్రమాణం చేసి చెప్తున్నాము, మీరు అతనితో యుద్ధమన్నా చేయండి లేదా అతన్ని మదీనా నుండి వెళ్ళగొట్టండి. అలా కాని పక్షంలో మేము మా పూర్తి బలంతో మీపై దాడి చేసి మీ యోధులందరినీ సంహరించేస్తాం, మీ స్త్రీల మానాన్ని శీలాన్ని కూడా కొల్లగొడతాం జాగ్రత్త అని
ఖరాఖండిగా మక్కాలో ఉన్నటువంటి ముష్రిక్కులు ఈ అబ్దుల్లా బిన్ ఉబైకు మునాఫిక్కు ఉత్తరం రాయడం జరిగింది. ఇక ఇదే అదనుగా భావించి ఈ అబ్దుల్లా బిన్ ఉబై తన బహుదైవారాధక మిత్రులందరినీ ఖురైషుల ఆదేశాలను పాలించడానికి సమావేశపరిచాడు. ఈ విషయంలో అతను ఎందుకు తొందరపడ్డాడంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాడి నుండి అధికారాన్ని లాక్కోవడమే. ఆ యొక్క కుళ్ళుతోనే వాడు ముస్లింలకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నడానికి సిద్ధమయ్యాడు. ఇక ఆ లెటర్ దొరికింది, ఉత్తరం దొరికింది. ఇక వారి యొక్క వ్యక్తులందరినీ సమావేశపరిచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మదీనా నుండి వెళ్ళగొట్టడానికి ప్రజల్ని రెచ్చగొట్టడం ప్రారంభించాడు. ఈ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందే దీన్నంతా గ్రహించి వారితో మాట్లాడి, ఖురేషులు చేసిన బెదిరింపుకు మీరు బాగా ప్రభావితమైనట్టున్నారు, మీరు మమ్మల్ని నష్టపరచదలుచుకుంటే చెప్పండి, ఖురేష్ మాత్రం మీకు అంత నష్టం కలిగించలేరు, మీరు మీ కుమారులతో సోదరులతో పోరాడదలుచుకున్నారా అని పలికారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ అబ్దుల్లా బిన్ ఉబై, ఈ యూదులు ఎవరైతే ఈ మునాఫిక్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో చాలా మంది వాళ్ళ కుమారులు సోదరులు ఇస్లాం స్వీకరించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరులుగా మారడం జరిగింది. ఇప్పుడు మదీనా నుండి వెళ్ళగొట్టడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో యుద్ధం చేయడం అంటే స్వయంగా వారి యొక్క సోదరులు వారి యొక్క కుమారులతో యుద్ధం చేసిన దాంతో సమానం అవుతుంది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీరు ఏ విధంగానూ మాకు కష్టం కలిగించలేరు, మీరు మిమ్మల్ని నష్టపెట్టదలుచుకుంటే చెప్పండి, ఖురైష్ మాత్రం మీకు కష్టం కలిగించలేరు. ఎందుకంటే వారు గనక యుద్ధానికి వస్తే మేము ముందర ఉంటాం, కానీ మీరు మాతో యుద్ధం చేశారంటే గిన మీ యొక్క కుమారులతోనే మీరు యుద్ధం చేయాల్సి వస్తుంది, ఇది మీకు ఇంకా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. ఈ మాటలు విని ఆ అబ్దుల్లా బిన్ ఉబై వాడి యొక్క కుతంత్రానికి రెచ్చిపోయి వచ్చినటువంటి వారందరూ కూడా వెనక్కి తిరగడం జరిగింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇప్పుడు కూడా ఎటువంటి యుద్ధానికి సంబంధించి ఏ నిర్ణయము తీసుకోలేదు. అయితే ఇంతలోనే ఒక సంఘటన జరుగుతుంది. అదేమిటంటే ముస్లింలను మస్జిదే హరంలో ప్రవేశించకోకుండా అడ్డుకోవడం, అక్కడికి వెళ్ళిన వారిని దూషించడం లాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ కాలంలోనే హజరత్ సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు గారు చాలా గొప్ప అన్సారీ సహాబీ, అన్సారీల్లో ఒక వర్గానికి నాయకుడు, ఒక తెగకు నాయకుడు. ఆయన యొక్క మాట మీద తన పూర్తి తెగ మొత్తం ఇస్లాము పొద్దున్న నుంచి సాయంత్రం లోపలే స్వీకరించింది. అంత గొప్ప నాయకుడు. తర్వాత ఈయన గారు గజ్వే ఖందక్లో చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఈయన మృతి మీద అంటే అర్షు కూడా చలించడం జరిగింది. తర్వాత ఈయన యొక్క జనాజాలో 70,000 మంది ఫరిష్టాలు వచ్చారు. ఇంత గొప్ప సహాబీ. ఆయన ఉమ్రా చేయడానికి మక్కాకు వెళ్ళారు. ఆయన ఉమయ్యా బిన్ ఖల్ఫ్ కూడా బద్ర్ యుద్ధంల తర్వాత పాల్గొన్నారు, మనకు వ్యతిరేకంగా పాల్గొన్నాడు, బహుదైవారాధకుడు. అయితే స్నేహం కారణంగా ఉమయ్యా బిన్ ఖల్ఫ్ కు అతిథిగా ఉండి అతనితో నేను కాబా గృహ ప్రదేశం చేసుకోవడానికి, ప్రదక్షిణ చేసుకోవడానికి ఖాళీగా ఉన్న సమయం ఏదో చెప్పమని అడిగాడు. దానికి ఉమయ్య మధ్యాహ్న సమయంలో వెంటబెట్టుకొని సాద్ బిన్ ముఆజ్ గారిని తీసుకొని వెళ్లారు. అంతలో దారిలో అబూ సుఫియాన్ వీరికి ఎదురుపడ్డాడు. అబూ సుఫియాన్ అడిగాడు ఉమయ్యా బిన్ ఖల్ఫ్ని, నీతో పాటు ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరు అని. దానికి జవాబుగా ఈయన సాద్ బిన్ ముఆజ్ అని పరిచయం చేశాడు. అప్పుడు అబూ సుఫియాన్ సాద్ను ఉద్దేశించి, ఓహో, నీవు ఎంత తీరిగ్గా కాబా గృహం తవాఫ్ చేస్తున్నావు, మిమ్మల్ని ధర్మభ్రష్టులు వారి రక్షణలోకి తీసుకున్నారు కదా, మీరు వారికి సహాయపడతామని బీరాలు కూడా పోతున్నారట, వినో, అల్లా సాక్షి, నీవే గనక అబూ సుఫ్వాన్ వెంట ఉండి రాకపోతే నీవు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లేవాడవు కాదు అని అబూ సుఫియాన్ బెదిరించాడు. ఇది విన్న హజరత్ సాద్ కు కోపం వచ్చి, నీవు కూడా బాగా విను, అల్లా సాక్షి, నీవే గనక నన్ను ఈ తవాఫ్ చేయకుండా అడ్డుకున్నావో నేను కూడా నీ దృష్టిలో అంతకంటే విలువైన దాన్ని నీ నుండి లాక్కోగలను అని. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు మక్కా వాళ్ళు వ్యాపారం చేయడానికి సిరియా వెళ్తారు. అయితే వాళ్ళు సిరియా వెళ్ళాలంటే వాళ్ళు మదీనా గుండా వెళ్ళాలి. మదీనా చుట్టుపక్కల ఉన్నటువంటి దారుల గుండా, ఆ పల్లె ప్రాంతాల గుండా వారి యొక్క రహదారి ఉంది, అక్కడ వెళ్ళాలి. నీవు గనక నన్ను తవాఫ్ చేయకుండా ఇక్కడ అడ్డుకున్నట్టయితే నేను కూడా నీ దగ్గర నుండి విలువైనటువంటి ఆ యొక్క సంపదను అడ్డుకుంటాను అని. ఈ యొక్క బెదిరింపు వాళ్ళల్లో ఒక రకమైనటువంటి భయాన్ని కలిగించింది. ఓహో, ఇది నిజమే కదా, మనం అటు వెళ్ళాలంటే వీరు మనకు అడ్డంకిగా ఉన్నారు, మన బిడారంపై వీరు దాడి చేయవచ్చు అని చెప్పేసినటువంటి వీళ్లకు భయం కలిగి వాళ్ళు ముందుగానే సన్నద్ధమై ఉన్నారు. అంటే ముస్లింలు మనకు ఇదే విధంగా ఎదురుపడతారు, ముస్లింలతో మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఇంతలో
ముహాజిర్లకు ఖురైషులు బెదిరింపులు పంపడం స్టార్ట్ చేశారు. మీరు మక్కా నుండి తప్పించుకొని బయటపడ్డారని గర్వపడకండి, మేము యస్రిబ్కు అంటే మదీనాకు చేరి మిమ్మల్ని సర్వనాశనం చేస్తామని బెదిరింపు పంపించారు. ఇది కేవలం బెదిరింపే కాదు, దైవ ప్రవక్తకు ఖురైష్ ఎత్తుగడలు దురాలోచనల గురించి ముందుగానే బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అనేక సార్లు చంపడానికి ప్రయత్నించారు. అందుకని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతిరోజు పహారాను పెట్టుకునేవారు. ఒకరోజు నిద్రపోకుండా మేల్కొని ఉన్నారు ప్రవక్త గారు. బుఖారీ హదీస్ ఇది. నా సహాబాల్లో ఈరోజు ఎవరైనా రాత్రి నా వద్ద పహారా కాస్తే ఎంత బాగుండును అని అన్నారు. అంతలోనే ఆయుధాలు చప్పుళ్ళు వినరాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క బిడారం నుండి తల బయటికి పెట్టి చూస్తే సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు వచ్చారు. ఈయన అష్రా ముబష్షరాలోని సహాబీ. ఓ సాద్, ఎందుకు ఇలా వచ్చావు అంటే, ఓ ప్రవక్త, మీ గురించి ప్రమాదం వినవచ్చింది కాబట్టి మీకు కాపలా కాయడానికి వచ్చాను అని బదిలిచ్చారు. ఇది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన దీవించి నిద్రపోయారు. ఈ పహారాలు గస్తీలు కొన్ని వారాల పాటు జరగలేదు, చాలా రోజుల పాటు జరిగాయి. ఆ తర్వాత ఒకరోజు అల్లాహ్ తఆలా దైవవాణి అవతరించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పహారాను పెట్టుకోలేదు. ఇక దీని తర్వాత అల్లాహ్ తఆలా చూచాయిగా యుద్ధానికి మనకు అనుమతిని ఇవ్వడం జరిగింది. ఇది మదీనాకు వచ్చిన తర్వాత అవతరించింది. సూరా నంబర్ 22 ఆయత నంబర్ 39లో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఎవరితోనైతే యుద్ధం కొనసాగుతుందో వారికి కూడా యుద్ధం చేసే అనుమతి ఇవ్వబడింది. ఎందుకంటే వారు పీడితులు, నిశ్చయంగా అల్లాహ్ వారిని ఆదుకోవడానికి సమర్థుడు. ఎందుకంటే ఇప్పుడు మదీనాలో ఉన్నటువంటి ఈ ముహాజిరీన్లు పీడించబడినటువంటి వారు, వీళ్ళు సర్వం కోల్పోయి ఇక్కడికి వచ్చినటువంటి వారు. ఇక్కడ వీరికి ఎటువంటి ఉపాధి కూడా లేనటువంటి వైనం, పెట్టుబడి లేదు, కాయ కష్టం చేసి బ్రతకడానికి సరైనటువంటి ఆస్తులు లేవు, భూమి లేదు. కాబట్టి అల్లాహ్ తఆలా ఇప్పుడు యుద్ధం చేసేటువంటి అనుమతిని ఇచ్చాడు. అయితే చాలా మందిలో యుద్ధం అనగానే ఒక రకమైనటువంటి భయం కూడా ఉంది. ఎందుకంటే ఏదో ఇప్పుడు నమాజులు చేసుకుంటున్నాం, ఏదో కొంచెం ప్రశాంతంగా అల్లాహ్ తఆలా జికర్ చేసుకుంటున్నాం, మరి ఇప్పుడు ఈ యుద్ధాలు అవి అంటే ఎందుకు మళ్ళీ అనే ఆలోచన కూడా కొంతమందికి వచ్చింది. దానికి సమాధానంగా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. సూరా నంబర్ 47లో 4-7 ఆయతల మధ్యలో, అల్లాహ్ తలుచుకుంటే స్వయంగా ఆయనే వారిని ఎదుర్కొనేవాడు. అయితే మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించడానికి అల్లాహ్ తఆలా ఈ విధానాన్ని అవలంబించాడు. అల్లాహ్ తన మార్గంలో చంపబడిన వారి కర్మలను ఎంత మాత్రము వ్యర్థం చేయడు. ఆయన వారికి మార్గం చూపుతాడు, వారి స్థితిని చక్కబరుస్తాడు, తాను వారికి తెలియజేసినటువంటి స్వర్గంలో వారికి ప్రవేశింపజేస్తాడు. విశ్వాసులారా, మీరు అల్లాహ్కు సహాయం చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు, మీ పాదాలను స్థిరంగా ఉంచుతాడు. ఈ విధంగా యుద్ధానికి అనుమతి లభించింది. అయితే మొట్టమొదట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినటువంటి పని ఏమిటి అంటే, వారు ఏదైతే భయపడుతున్నారో దాన్ని నిజం చేసి చూపించాలి. అంటే వారికి వారి యొక్క వర్తకాన్ని కొనసాగించడానికి ఇబ్బందులను కలిగి చేయాలి, వారి యొక్క వర్తక బిడారాలని మనం అడ్డుకోవాలి అని చెప్పేసి. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చుట్టుపక్కలటువంటి కబీలాలతో, ఆ దారుల వెంబడ వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రతి 15 మైళ్ళకు 30 మైళ్ళకు గస్తీల్ని ఏర్పాటు చేశారు. ఇందులో చాలా గజ్వాలు కూడా జరిగే ప్రయత్నం చేసే, అడ్డుకోవడానికి ఎన్నో వర్తక బిడారాలను ప్రయత్నించినా కూడా వాళ్ళు తప్పించుకొని వెళ్ళడం జరిగింది. అలాంటి ఒక బిడారమే అబూ సుఫియాన్ బిడారం. హిజ్రీ నంబర్ 2 అంటే 2వ హిజ్రీలో దాదాపుగా డిసెంబర్ 623వ సంవత్సరం జమాదిఉల్ ఊలా జమాదిఉల్ ఉఖరా మాసాల్లో గజ్వాయే జిల్ ఉషైరా జరిగింది. ఈ సైనిక కార్యంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 50 లేదా 200 మంది ముహాజిర్లు పాల్గొన్నారు. దీంట్లో ఈ దండు వెంట వెళ్ళమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరిని బలవంత పెట్టలేదు. కేవలం 30 ఒంటెల్ని తీసుకొని కొంతమంది బయలుదేరారు. ఈ సరియా లక్ష్యం, ఈ యొక్క దండు లక్ష్యం ఏమిటంటే సిరియాకు వెళ్ళే ఓ వ్యాపార బిడారం. ఇది మక్కా నుండి బయలుదేరినట్టు సమాచారం అంది. దీన్ని పట్టుకోవడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జులాషీరా వరకు వెళ్ళారు. అయితే బిడారం చేయి దాటిపోయింది. అది సిరియా నుండి తిరిగి వచ్చేటప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన యుద్ధమే ఈ బద్ర్ యుద్ధం. అంటే ఇక్కడ పట్టుకోవడానికి ప్రయత్నించారు, పోయేటప్పుడు సామాన్తో అది దొరకలేదు. అది మళ్ళీ సిరియాకి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో ఇదే దారి గుండా మనకు మక్కాకు చేరుకోవాలి కాబట్టి రిటర్న్లో వారి మీద అటాక్ చేద్దామని చెప్పేసి అనుకొని, ఆ తర్వాత అల్లాహ్ తాలా వర్తక బిడారాన్ మీద యుద్ధం కాకోకుండా ప్రత్యక్ష యుద్ధానికి దారి తీశాడనమాట. వర్తక బిడారం అయితే మనుషులు కొద్ది మందే ఉంటారు, దాడి చేయొచ్చు, వర్తకాన్ని కైవసం చేసుకోవచ్చు, ధనం వస్తుంది. కానీ అల్లాహ్ తఆలా ఏం తలిచాడంటే, ఈ డబ్బు కోసమో దీనికోసమో కాదు ఈ యొక్క యుద్ధం జరగాల్సింది. ఈ యుద్ధం జరగాల్సింది సత్యమేదో అసత్యమేదో నిరూపించాలదలుచుకున్నాడు అల్లాహ్ తఆలా. అంటే ముస్లింలు సత్యంపై ఉన్నారని,
ముష్రికులు అసత్యంపై ఉన్నారని అల్లాహతాలా తేల్చి చెప్పాలనుకున్నాడు. అందుకనే ఎవరు ఊహించని విధంగా చాలా తక్కువ మంది సైన్యంతో ఆ యొక్క బిడారాన్ని అడ్డుకోవడానికి వెళ్ళి అటుపక్క ముస్లింలకు తెలియకుండానే మక్కాలో ఉన్నటువంటి ఒక పెద్ద సైన్యం వచ్చి వీరి ఎదురుగా నిలబడింది. అప్పుడు ప్రత్యక్షంగా యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ చూస్తే మదీనాలో చాలా మందిని మనం వెంట పెట్టుకొని రాలేదు. ఏకాఏక ఉన్నట్టుండి యుద్ధ వాతావరణాలు అనేవి ప్రారంభమవడం జరిగింది. కాబట్టి చాలా మంది అనుకున్నట్టు ధనం కోసం యుద్ధం ప్రారంభించారని చెప్పడం అది చాలా తప్పు. కాబట్టి ఇప్పుడు ఒక కారవాన్, ఒక బిడారం అనేది తప్పించుకొని వెళ్ళిపోయింది మన చేతుల్లో నుంచి. రిటర్న్ లో వచ్చేటప్పుడు దాన్ని పట్టుకోవాలి. కాబట్టి హజరత్ తలహా బిన్ ఉబైదుల్లా మరియు సయీద్ బిన్ జైద్ రదియల్లాహు తఆలా అన్హు వీళ్లకు పరిస్థితులు ఏమిటో తెలుసుకొని రమ్మని ఉత్తర దిశగా ప్రవక్త గారు పంపించారు. ఈ ఇద్దరు సహాబీలు హవార్ అనే ప్రదేశం వద్దకు వెళ్లి అక్కడనే ఆగిపోయారు. అబూ సుఫియాన్ ఆ బిడారాన్ని తీసుకుని ఆ మార్గాన వెళ్ళగా వీరు పరుగున మదీనాకు వచ్చి విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్పారు. ఈ బిడారంలో మక్కా వాసులకు చెందినటువంటి బోలెడు ధనం ఉంది. అంటే ఒక 1000 ఒంటెలు, ఆ ఒంటెలపై 50,000 దీనార్ల వర్తక సామాగ్రి ఉంది. దాన్ని రక్షించడానికి కేవలం 40 మందే ఉన్నారు. కాబట్టి మదీనా వాసులకు ఇది స్వర్ణావకాశం. అప్పటి పరిస్థితుల్లో ధనలేమికి గురై ఉన్నాయి. ఆ పరిస్థితి మదీనా వాసులకు సైనిక పరంగా, రాజకీయంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నటువంటి పరిస్థితి. అందువలన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఖురైష్ కాన్వాయ్ ధనంతో వస్తుంది కాబట్టి దాన్ని పట్టుకోవడానికి వెళ్ళండి అని, బహుశా అల్లా మీకోసం యుద్ధ ధనాన్ని పంపించి ఉంటాడని ప్రకటించారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరిని బలవంత పెట్టలేదు. మీ ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే లేదు అని. కానీ ఈ ప్రకటన చేసినప్పుడు వర్తక బిడారానికి బదులు ఖురైషుల సైన్యంతో బద్ర్ మైదానంలో భీకర యుద్ధం జరగబోతుందన్న విషయం ఎవరికీ తెలియదు. కేవలం ఇది ఓ 40 మంది ఉన్నారు, వెళ్ళి దాన్ని ఆ బిడారాన్ని ఆపి మనం ఆ సొమ్మును హస్తగతం చేసుకుందాంలే అనుకున్నారు. కాబట్టి సీరియస్ గా యుద్ధానికి సంబంధించి ఎటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయలుదేరేటప్పుడు ఆయన వెంట 313 మంది లేదా అంతకంటే తక్కువ మంది కూడా ఉన్నారు. దాదాపుగా 313 అనేది చాలా చరిత్ర పుస్తకాల్లో ఉంది. కొంతమంది 314, 17 అని కూడా అంటారు. వీరిలో 83 మంది ముహాజిరీన్లు, మిగతా వారందరూ కూడా అన్సార్. ఈ గజ్వాకు వెళ్ళేటువంటి సైనికులు ఎలాంటి యుద్ధ సన్నాహం లేకుండా బయలుదేరారు. ఎటువంటి ప్లానింగ్స్ లేవు, ఎటువంటి ప్రిపరేషన్ లేదు. ఎందుకంటే మనం యుద్ధం చేయడానికి వెళ్ళడం లేదు. ఆ బిడారం కైవసం చేసుకోవడమే మన యొక్క కాన్సన్ట్రేషన్. యుద్ధం జరుగుతుందనే విషయం కూడా ఎవరికి తెలియదు ఇప్పుడే. ఆ సైనిక పటాలంలో కేవలం 2 గుర్రాలు ఉన్నాయి. అదొకటి హజరత్ జుబైర్ బిన్ అవ్వామ్ గారిది, మరొకటి హజరత్ మిగ్దాద్ బిన్ అస్వద్ కందీ గారి గుర్రం. దీనికి తోడు 70 ఒంటెలు. ఒక్కో ఒంటెపై 3 వ్యక్తులు వంతుల వారీగా స్వారీ చేస్తున్నారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు పూర్తి స్థాయిలో యుద్ధానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి ఆయుధాలు లేవు, ఒంటెలు లేవు, తర్వాత గుర్రాలు లేవు. ఇంకా ఒక ఒంటె దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, హజరత్ అలీ మరియు హజరత్ ముర్సిద్ బిన్ అబీ ముర్సిద్ భాగంలో ఉంది. దీనిపై ఈ 3 వంతుల వారీగా స్వారీ చేస్తూ ఉన్నారు. మదీనా నాయకత్వాన్ని మరియు నమాజ్ చేయించే బాధ్యతను మొదట హజరత్ ఇబ్నే మక్తుమ్ గారికి అప్పగించడం జరిగింది. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రోహా అనే ప్రదేశానికి చేరిన తర్వాత అబూ లుబాబా బిన్ అబ్దుల్ ముంజీర్ గారికి మదీనా నాయకత్వాన్ని అప్పగించి పంపించారు. మరొకటి మన దాంట్లో అన్సార్ల దళం, అంటే వీళ్ళు మదీనా వాళ్ళది. ఇంకొకటి ముహాజిరీన్లది, అంటే హిజ్రత్ చేసి వచ్చిన వాళ్ళది. ముహాజిర్ల పతాకం హజరత్ అలీకి, అన్సార్ల పతాకాన్ని హజరత్ సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ లీడర్లు, అంటే ఫ్లాగ్ తీసుకుని, జెండా తీసుకుని ముందర నడిపిస్తారు. ఈ దళానికి మొత్తం సర్వ సైన్యాధ్యక్షులుగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారే వ్యవహరించారు. బదర్ వైపునకు మన ప్రయాణం ప్రారంభమైంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంతమంది వ్యక్తుల్ని పంపి ఆ యొక్క బిడారం గురించినటువంటి సమాచారం ఏమైనా అందుతుందేమోనని బదర్ వైపు పంపడం జరిగింది. అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా విషయం తెలుసుకొని పంపడం జరిగింది. ఇక ఒకవైపు మక్కాలో ప్రమాద గంటికలు మోగాయి. అదేమిటంటే, ఇప్పుడు మక్కాలోని వాళ్ళ పరిస్థితిని గురించి చూద్దాం. ఇప్పుడు మన టార్గెట్ అబూ సుఫియాన్ యొక్క ఆ బిడారాన్ని కైవసం చేసుకోవడం. చాలా జాగ్రత్తగా, ఎంతో తెలివితేటలతో మార్గాల్ని మార్చుకుంటూ మనకు దొరక్కోకుండా మక్కాకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అందులోనూ అతనికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తనపై దాడి చేయడానికి సమాయత్తమవుతున్నారనే విషయం కూడా తెలిసిపోయింది. ఇది తెలుసుకున్న వెంటనే అతను జంజం బిన్ అమ్రు గిఫారి అనే వ్యక్తికి కొంత ప్రతిఫలాన్ని ముట్టజెప్పి బిడారాన్ని రక్షించమని ఖురైషులకు కబురు పంపించాడు. అంటే మక్కాకి ఇన్ఫర్మేషన్ పంపించాడు. జంజం ఎంతో వేగంగా మక్కాకు వచ్చి అరబ్బు సంప్రదాయం ప్రకారం తన ఒంటె ముక్కును కోశాడు. ఒంటె అంబారీని బోర్లించాడు. ఓ చొక్కా చించుకొని
మక్కా లోయలో ఆ ఒంటెపై నిలబడి, అంటే ఏదన్నా చాలా పెద్ద ప్రమాదం వస్తుంది అని తెలియజేయడానికి ఈ విధమైనటువంటి చేష్టలు మక్కాలోని వాళ్ళు చేసేవారు. ఆ ఒంటెపై నిలబడి, ఓ ఖురైష్ వర్గమా, మీ వర్తక బిడారం అబూ సుఫియాన్ వెంట వస్తున్న మీ వర్తక బిడారంపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మీరు పొందగలరన్న నమ్మకం నాకు లేదు. రక్షించుకోండి అని పెద్ద పెట్టున అరవన ఆరంభించాడు. జంజం అరుపులు వెళ్ళినటువంటి మక్కా ప్రజలు పరుగున అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు మక్కాలో మిగిలింది రెండు వర్గాలకు చెందినవారు. ఒక వర్గం యుద్ధం కోసం బయలుదేరే వర్గం, మరో వర్గం తాను యుద్ధానికి బయలుదేరకపోయినప్పటికీ తన వంతుగా ఎవరినో ఒకరిని యుద్ధానికి పంపే ప్రయత్నం చేసేటువంటి వర్గం. అంటే దాదాపుగా మక్కా ప్రజలందరూ కూడా యుద్ధంలో సరిసమానంగా పాల్గొన్నారు. కేవలం ఒకే ఒక వ్యక్తి అబూ లహబ్ తనకు బదులుగా తన రుణగ్రస్తున్న ఒకరిని యుద్ధానికి పంపించినటువంటి వ్యక్తి. మక్కా సైన్య బలం ఎంతుందో చూద్దాం. ప్రారంభంలో వారి సంఖ్య 1300. వారి వంట 100 గుర్రాలు, 600 కవచాలు, లెక్కలేనన్ని ఒంటెలు ఉన్నాయి. సైన్యాధ్యక్షుడు అబూ జహల్ బిన్ హషామ్. ఈ అబూ జహల్ ఎవరో మీకు అందరికీ తెలుసు. ఎంతో మందిని క్రూరంగా హింసించినటువంటి క్రూరుడు. ఇస్లాంలో మొట్టమొదటి షహీద్ అయినటువంటి బివి సుమయ్యాను చంపింది ఇతడే. తర్వాత అమ్మార్ ఇబ్న్ యాసిర్ తండ్రి యాసిర్ను చంపింది వీడే. తర్వాత చాలా మంది ముస్లింలను హింసించినటువంటి దుర్మార్గుడు. ఖురేష్కు చెందిన 90 గౌరవనీయులు సైన్యానికి ఆహార సరఫరా బాధ్యతలను తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు 9 లేక 10 ఒంటెలు తెగాయి వాళ్ళ యొక్క ఆహారానికి. ఆ తర్వాత మక్కా సైన్యం బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు బను బక్ర్ తెగలతో వైషమ్యాలు ఉన్న సంగతి గుర్తుకొచ్చింది. అందుకని వెనుక నుండి ఈ తెగలు వారిపై దాడి చేస్తాయేమన్న భయం పట్టుకుంది. బయలుదేరడం అయితే బయలుదేరారు కానీ మనం మదీనా దగ్గరికి వెళ్ళామంటే బను బక్ర్ తెగలతో మక్కా వాళ్ళకు ముందే విభేదాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఏమన్నా మన మీద దాడి చేస్తే కష్టం అనే భయం ఉంది. ఈ విధంగా వారు 2 అగ్నిగుండాల మధ్య మాడిపోతామేమో అని భయపడ్డారు. ఎందుకంటే ఒకవైపు ముస్లింలు, ఇంకోవైపు బను బక్ర్ వాళ్ళు. సరిగ్గా ఇదే సమయంలో ఇబ్లీషు శైతాన్ బను కనానా సర్దారు సురాఖా బిన్ మాలిక్ బిన్ జాషం ముదల్జీ రూపంలో ప్రత్యక్షమై, నేను మీకు మిత్రుణ్ణి, బను కనానా తెగ మీకు ఏ స్థితిలోనూ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడరని జామీనిస్తున్నాను అన్నాడు. సురాఖా బిన్ మాలిక్ రూపంలో ఉన్న ఇబ్లీస్ ఇచ్చిన హామీతో మక్కా వాసులు బయలుదేరారు. విర్రవీగుతూ ప్రజల ముందు తమ గొప్పదనాన్ని చాటుకుంటూ, దైవ మార్గానికి అడ్డుపడుతూ, పదునైన ఆయుధాలతో అల్లా మరియు ఆయన ప్రవక్త అంటే మిడిసిపడుతూ, పగ తీర్చుకునే ఉద్దేశంతో పౌరుషం, ఆత్మాభిమానం ఉట్టిపడేటట్టు మదీనా వైపుకు బయలుదేరారు. వారు మదిలో ఉన్నదల్లా ఒక్కటే, దైవ ప్రవక్త మరియు ఆయన అనుచరగణం మక్కా వర్తక బిడారాల వైపు కన్ను వేయడానికి ఎలా సాహసించారు అన్నది. ఎట్టకేలకు వీరు ఉత్తర దిశగా అతి వేగంగా బద్రు వైపునకు వెళ్తున్నారు. ఇక మరోవైపు మనకు సమాచారం ఏమందుతుంది అంటే, అబూ సుఫియాన్ ఈ ప్రమాదం నుండి, అంటే మన యొక్క చేతుల్లో నుంచి బయటపడి వెళ్ళిపోతుంది. దాన్ని పశ్చిమ దిశ వైపు మళ్లించి సముద్ర తీరం వైపు నడిపించాడు. బదర్ నుండి వెళ్లే బిడార మార్గాన్ని ఎడం వైపున వదిలి ముందుకు సాగిపోయాడు. ఇలా తన బిడారాన్ని మదీనా సైన్యం చేతిలో పడుకోకుండా కాపాడుకోగలిగాడు. మొత్తానికి అతను వివిధ ప్రయత్నాలు చేసి సమాచారంతో మన చేతుల్లో నుండి తప్పించుకొని పోయాడు. ఈ విషయం కూడా మక్కాలో తెలుసు. అయితే మక్కాలో ఇంకా మన బిడారం మనకు దొరుకుతోంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని పట్టుకోలేదనే విషయం తెలిసిపోయింది. కానీ ఖురేషులకు చెందినటువంటి ముష్కర నాయకుడు అబూ జహల్ లేచి, దైవ సాక్షి, మనం వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళేమి చాలా మంది ఇప్పుడు మనం ఇదేం దాడి చేయలేదు కదా, మనం ఇప్పుడు ఎందుకు యుద్ధానికి వెళ్ళడం, మన బిడారం మనకు వస్తోంది, మన ధనం మన దగ్గర ఉంది, ఇప్పుడు ఎందుకు అనవసరంగా వెళ్ళి యుద్ధం చేయడం, ఇంత ఖర్చు, ఇన్ని ప్రాణాలు మళ్ళీ పోవడం, అది ఇది అని. కానీ ఈ అబూ జహల్ ప్రవక్త గారి మీద ఉన్నటువంటి అక్కసుతో లేచి, అల్లా సాక్షి, మనం వెనక్కు వెళ్లేదే లేదు, భద్ర మైదానానికి వెళ్ళి అక్కడ 3 రోజుల పాటు వేచి చూస్తూ ఒంటెలను జిబా చేసి విందు ఆరగిద్దాం, సారాయి తాగుతూ నాట్య కత్తెల నాట్యాన్ని తిలకిద్దాం, అరేబియా మొత్తం మన ఈ ప్రయాణం గురించి వేనోళ్ళ పొగడాలి, ఇలా వారిపై మన ప్రభావం పడాలి అని బీరాలు పలికాడు. కొంతమంది దాన్ని వ్యతిరేకించినప్పటికీ చాలా ఎక్కువ మంది తమ యొక్క పౌరుషాన్ని చాటి ఇంకోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన బిడారాల వైపు కన్నెత్తకోకుండా చేయాలనే ఆలోచనకే ఎక్కువ మంది సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ముందుకు సాగుతున్నారు. పరిస్థితులు ఇప్పుడు హఠాత్తుగా మారిపోయాయి. ఒక పక్క ఏమిటి, మనము ఏ బిడారం మీద దాడి చేద్దాం అనుకున్నామో అది తప్పించుకొని పోయింది. ఇప్పుడు మనం మదీనాను దాటి చాలా దూరం వచ్చేసాం, మన దగ్గర సైనిక సామాగ్రి లేదు. ఇప్పుడు ఎదురుగా చూస్తే శత్రువు మన దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాము అంటే కనుక
అంటే మదీనాకు వెళ్తే మదీనాలో ఉన్నటువంటి స్త్రీలకు అందరికీ ముప్పే. ఎందుకంటే మనం వెనక్కి వచ్చామంటే ఈ శత్రువులను కూడా మనం వెంట పెట్టుకొని మనం మదీనాలోకి ప్రవేశింపజేస్తాం. ఇంకొకటి ఏమిటి ఇక్కడ సమస్య అంటే, పోనీ పిలుద్దామా వాళ్ళను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను అంటే, యూదులతో మన ఒప్పందం ఏమిటంటే, మదీనా మీద ఎవరైనా దాడికి చేయడానికి వస్తే మనం వాళ్ళతో పాటు కలిసి యుద్ధం చేస్తాం, అదే వాళ్ళు మనకు సహాయం చేయరు. ఇది మన ఒప్పందం. కాబట్టి ఎవరు రారు ఇప్పుడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ముస్లింలలో చాలా బెదురు ప్రారంభమైంది. ముస్లింలలో అనేకటువంటి సందేహాలు లేవనెత్తడం ప్రారంభించారు. సమావేశాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏర్పరిచి అందరి సలహాలను అడిగారు. ఈ సందర్భంలో ముస్లింలోని ఒక వర్గం యుద్ధం మాట వినగానే కంపించిపోయింది. వారి గుండెలు గడగల్లాడాయి. ఈ పరిస్థితినే అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా తెలియజేశాడు. సూరతుల్ అన్ఫాల్ 8వ నంబర్ సూర 5 మరియు 6వ ఆయత. ఎందుకంటే మీకు సూర అన్ఫాల్ మొత్తం బదరుకు సంబంధించే ఉంటుంది. ప్రారంభంలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుండి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలో ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. వారు ఈ సత్యం విషయంలో నీతో ఘర్షణ పడ్డారు. అది వాస్తవానికి సత్యం పూర్తిగా రుజువై వారి పరిస్థితి తమ కళ్ళ ముందే తాము మృత్యు వైపుకు తరమబడే వారి మాదిరిగా ఉంది. ఈ విధంగా అల్లాహ్ తఆలా ముస్లింల పరిస్థితిని తెలియజేశాడు. సైన్యాధ్యక్షుల విషయానికి వస్తే వీరిలో అబూబకర్ లేచి నిలబడి ఎంతో సమంజసమైనటువంటి మాటలు పలికారు. ఆ తర్వాత హజరత్ ఉమర్ కూడా లేచారు. ఆయన కూడా మంచి పలుకులు పలికారు. ఆ తర్వాత మిగ్దామ్ బిన్ అమ్రు రదియల్లాహు తఆలా అన్హు లేచి, ఓ ప్రవక్త, అల్లాహ్ తమకు ఏ మార్గం అయితే చూపించాడో ఆ మార్గంపైనే మీరు నడవండి. మేము మీ వెంట ఉంటాం. అల్లాహ్ సాక్షి, మేము హజరత్ మూసా ప్రవక్తతో బనీ ఇస్రాయేల్ ప్రజలు చెప్పినట్టు, ఓ మూసా, నువ్వు నీ ప్రభువు భయులు కోరి పోరాడుకోకండి, మేము ఇక్కడే కూర్చొని ఉంటామని పలికినట్లు మేము పలకం. మేము వెంట ఉంటాం, మీరు పోరాడతాం. మేము మీరు చెప్పినదల్లా వింటాం, మీ వెంటే ఉండి పోరాడతాం. తమరిని సత్యంతో పంపించినటువంటి అల్లాహ్ సాక్షి, ఒకవేళ మీరు మమ్మల్ని బర్కె గిమాద్ వరకు తీసుకెళ్లినా మేము దారంతా పోరాడుతూనే మీ వెంట అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధం. వారి మాటలు విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని దీవించడం, వారి కొరకు దువా చేయడం జరిగింది. ఈ ముగ్గురు కమాండర్లు ముహాజిర్లే. వీరి సంఖ్య సైన్యంలో చాలా తక్కువ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్సార్ల యొక్క సలహా కూడా తీసుకోదలిచారు. ఎందుకంటే వారి సంఖ్య అధికం. మదీనాలో వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తేనే మనం యుద్ధంలో గెలవగలం. యుద్ధం అసలు భారం వారి భుజస్కంధాలపైనే ఉంది. బైతే అక్బా ప్రకారం, వారితో కూడా మనం ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం, వారు మదీనా బయట నుండి వచ్చి యుద్ధం చేయాలని లేదు. ఈ ఒప్పందం కూడా మన ముస్లింలతో కూడా ఉంది, మదీనా వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఆహ్వానించారు, వాళ్ళు మనకు శరణ్ ఇచ్చారు, మనకు ఆహారం ఇచ్చారు. కాబట్టి వాళ్ళను మనం ఎక్కువగా రిస్క్ లో పెట్టడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళని రిస్క్ లో పెట్టదలుచుకోలేదు. కాబట్టి మీరు మీ సలహా చెప్పండి, మరి మీరు ఎలా పోరాడతారా, ఎందుకంటే ఇప్పుడు మనం మదీనా బయట ఉన్నాం అని అడిగారు. దానికి హజరత్ సాద్ బిన్ మాజ్ ఈయన్ను అప్పుడు ఆపారు కదా ఉమ్రా చేయడానికి వెళ్తే, దైవ ప్రవక్తతో, దైవ సాక్షి, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, బహుశా తమరు మా సలహా ఏమిటో తెలుసుకోదలుచుకుంటున్నారా అని అడగ్గా, అవును అని ప్రవక్త గారు. అయితే వినండి, మేమైతే మిమ్మల్ని విశ్వసించాం, మిమ్మల్ని ధృవపరిచాం, మీరు తెచ్చినదంతా సత్యమని సాక్ష్యం ఇచ్చాం, దానిపై మిమ్మల్ని విధేయిస్తామని, మీ మాటలను జవదాటమని కూడా మేము ప్రమాణం చేశాం. కాబట్టి ఓ మహాప్రవక్త, మీరు అనుకున్న దాని ప్రకారమే కానివ్వండి. మిమ్మల్ని సత్యంతో ప్రభవింపచేసిన ఆ అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, మీరే గనక మమ్మల్ని తీసుకొని సముద్రంలో దూకదలుచుకుంటే దూకేయండి, మాకు చెందిన ఒక్క మనిషి కూడా వెనకడుగు వేయడు. అల్లాహు అక్బర్. ఎటువంటి ఉన్నతమైనటువంటి మాటలు విని, ఓ సముద్రం, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరందరూ సముద్రంలో మునగండి అని చెప్పినా కూడా మేము దూకేస్తాం, ఎవరో వెనక్కి తగ్గం, మీ వెంటే ఉంటామన్నారు. రేపు మా శత్రువులతో ఢీకొనదలిస్తే దానికి మేము వెనకంజ వేసే వారం కాదు, మేము యుద్ధ వీరులం, నా శూరులం. బహుశా అల్లాహ్ మీకు మా యుద్ధ కౌశలం ఏమిటో చూపించదలిచాడేమో, అప్పుడు చూద్దురు గాని మా ప్రతాపం. అల్లాహ్ మీ కళ్ళను చల్లబరచుగాక, అల్లాహ్ శుభం కలిగించుగాక అని సాద్ బిన్ మాజ్ ఎంతో గొప్ప పలుకులు పలికారు. అందుకే అల్లాహ్ తఆలాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన యొక్క జనాజాలో 70,000 మంది ఫరిష్తాలను పాల్గొనేటట్టు అల్లాహ్ తఆలా ఆదేశించాడు. ఇంకా ఈ విధమైనటువంటి ముహాజిర్ల నుంచి మరియు అన్సార్ల నుంచి ఉత్ప్రేరకరమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి ఈ యొక్క మాటలు విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఇలా, ఇక పదండి, సంతోషంగా ముందడుగేయండి. అల్లాహ్ నాకు 2 వర్గాల నుంచి ఒక వర్గం గురించి వాగ్దానం చేశాడు. అల్లాహ్ సాక్షి, ఇప్పుడు నాకు నా జాతి వ్యర్థ స్థలాలు అగపడుతున్నాయని సెలవిచ్చారు. అప్పుడు అల్లాహ్ తఆలా
ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోబోతున్నారో రేపు పొద్దున అల్లాహతల ప్రవక్త గారికి చూపించేశాడు. ఇక యుద్ధానికి ముందు దైవ కారుణ్యం కురిసినటువంటి వేళ అల్లాహ్ ఆ రాత్రే వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షం ముష్రిక్కుల వైపు కుంభవృష్టిగాను, ముస్లింల వైపు పూల జల్లుగాను కురిసింది. దీని కారణంగా శత్రువులు బురద కారణంగా ముందుకు రాలేకపోయారు. కానీ ముస్లింలపై కురిసినటువంటి జల్లు వారిని పునీతులుగా చేసింది. శైతాన్ ఎత్తుగడలు మట్టిలో కలిసిపోయాయి. నేల చదునై ఇసుక గట్టిపడింది. అడుగులు ఇసుకలో దిగబడకుండా నడవడానికి సులువుగా మారింది. అలా ముస్లింల స్థితి మెరుగై వారికి మనోబలం చేకూరింది. ఆ తర్వాత సాద్ బిన్ మాజ్ రదియల్లాహు తఆలా అన్హు గారు యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ సైన్యానికి ఆదేశాలు జారీ చేయడానికి గాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక ప్రత్యేక స్థలాన్ని ఎంచుకుంది. దానికోసం ఒక బిడారాన్ని తయారు చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మీరు ఇక్కడుండి యుద్ధాన్ని పర్యవేక్షించండి, మేము యుద్ధం చేస్తామని చెప్పేసి పలకడం జరిగింది. మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. ఇది వచ్చేసి సిరియాకు పోయే మార్గం, ఇది మక్కాకు పోయే మార్గం. మదీనా వచ్చేసి ఈ కొండల అటుపక్క ఉంది. ఇప్పుడు మనము ఈ బద్ర్ యుద్ధ భూమి వరకు చేరుకు. ఈ బద్ర్ యుద్ధ భూమి వద్ద ఇక్కడ ఇస్లామియా సైన్యం మరియు ఖురైషుల సైన్యం వచ్చేసి అటుపక్కన ఉన్నది. ఇక్కడ మీరు ఈ పిక్చర్ లో స్పష్టంగా చూడొచ్చు. ఈ బద్ర్ మైదానంలో మనకు యుద్ధం అనేది జరగబోతుంది. తర్వాత ఇక యుద్ధం మొదటిసారి జరగబోతోంది. అందరికీ చాలా బెంగగా, చాలా ఆందోళనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సైన్యాన్ని క్రమబద్ధీకరించారు. యుద్ధ మైదానానికి వచ్చి తన చేతితో చూపిస్తూ రేపు ఫలానా వ్యక్తి ఇక్కడ మరణిస్తాడు, ఫలానా వ్యక్తి ఇక్కడ హతుడవుతాడు ఇన్షాల్లా, ఇది ఫలానా వ్యక్తి చనిపోయేటువంటి చోటు అని అందరికీ చెప్పి వారికి ధైర్యం చెప్పారు. అక్కడే ఓ చెట్టు బోధి దగ్గర కూర్చొని రాత్రంతా గడిపారు. ముస్లింల హృదయాలు విశ్వాసంతో నిండిపోయి ఉన్నాయి. వారంతా ఉజ్వలమైన ఉదయం కోసం ఎదురు చూస్తూ గడిపారు. వారికి తెల్లవారగానే తమ కళ్ళతో అల్లా అవతరింపజేయబోయే శుభాలను చూస్తామని నమ్మకం ఏర్పడింది. ఈ పరిస్థితిని అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా వివరిస్తున్నాడు. ఇంకా ఆ సమయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు అల్లాహ్ తన తరపు నుండి నిద్రమత్తు రూపంలో నిశ్చింతను, నిర్భయ స్థితిని మీపై ఆవహింపజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరూ ఆందోళనలో ఉన్నారు. ఎవరికి నిద్ర పడుతుంది చెప్పండి పొద్దున్న యుద్ధమని. కానీ వీళ్ళు ఇలాగే మేల్కొని ఉన్నారంటే రేపు పోరాటం కష్టం అవుతుంది. అందుకని అల్లాహ్ తఆలా వారిపై నిద్రను, ప్రశాంతతను ఆవరింపజేశాడు. ఇంకా ఆయన ఆకాశం నుండి వర్షాన్ని మీపై వర్షింపజేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని పరిశుద్ధపరచాలని, మీకు శైతాను వల్ల కలిగినటువంటి మాలిన్యాన్ని మీ నుండి దూరం చేయాలని, మీకు ధైర్యం కలిగించాలని, తద్వారా మీ పాదాలకు సుస్థిరం చేయాలని. ఇది సూరతుల్ అన్ఫాల్ 8వ సూర 11వ నంబర్ ఆయత. ఆ రాత్రి శుక్రవారం శకం 2 రంజాన్ నెలకు చెందినటువంటి రాత్రి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 8 లేదా 12వ తారీఖున మదీనా నుండి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళు 17వ తారీఖు ఉన్నారు. ఇక పొద్దున తెల్లవారి లేస్తే మనకు యుద్ధం అనేది ప్రారంభం. ఎట్టకేలకు యుద్ధం ఆరంభమైంది. మొదటి హతుడు. ఈ యుద్ధానికి మొదటి సమిత అస్వద్ బిన్ అబ్దుల్ అసద్ మఖ్జూమి. ఇతను తల బిరుసుగల దుష్టుడు. అతను బయలుదేరడమే ఒక ప్రమాణం చేసి బయలుదేరాడు. అతను ఏం ప్రమాణం చేశాడంటే, అల్లాపై ఒట్టేసుకుని వెళ్తున్నాను, ముస్లింలు కట్టిన నీటి తొట్టె నీళ్లు తాగుతాను, లేదా దాన్ని కూల్చేస్తాను, అది కాని పక్షంలో నా ప్రాణాలనైనా అర్పిస్తాను అని. అతను అటు నుండి ముందుకు వచ్చాడో లేదో ఇటు ముస్లిం సైన్యం నుండి హజరత్ హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బయటకు వచ్చారు. ఇద్దరు నీటి తొట్టెకు ఇవ్వలనే ఎదురుపడ్డారు. అంటే అక్కడ బద్రు మైదానంలో ఒక నీటి తొట్టె ఉంది. అది మనకు కనుక దొరికిందంటే కనుక మనకు నీటి వనరులు లభిస్తాయి. దాని మీద కూడా వీరి యొక్క ఆంక్షలు ఉండేవి. కాబట్టి అక్కడ పోరాటం జరిగింది. ఇద్దరు నీటి తొట్టెకు ఇవ్వలనే ఎదురుపడ్డారు. హజరత్ హంజా వేసినటువంటి ఖడ్గం వేటుకు అస్వాద్ కాలు పిక్క మధ్య నుండి తెగిపోయి వేరైపోయింది. అతను వెల్లకిలా పడిపోయాడు. అతని కాలు నుండి రక్తం ధారగా రావడం ప్రారంభించింది. అయినా అతను మోకాళ్ళపై పాకుతూ నీటి తొట్టె వైపు వెళ్తున్నాడు. తొట్టెలోనికి పడిపోయి తన ప్రమాణాన్ని నిలబెట్టుకునే లోపలనే హజరత్ హంజా మరో వేటుతో అతని యొక్క ప్రాణాలని తీయడం జరిగింది. ఈ యుద్ధంలో ప్రప్రథమంగా హత్యకు గురైనటువంటి అస్వద్ను చూసి యుద్ధ జాలలు మరింత ప్రజ్వరిల్లాయి. ఆ తర్వాత ఖురైషుకు చెందిన 3 గుర్రపు రౌతులు ముందుకు వచ్చారు. ఎందుకంటే ఫస్ట్ 1-1 ప్రారంభం అవుతుంది యుద్ధం. ఆ తర్వాత గుర్రాలతో కొంతమంది వస్తారు. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి, మన వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది వస్తారు. ఆ తర్వాత మూకుమ్మడి యుద్ధం అనేది జరుగుతుంది. ఇది మామూలుగా యుద్ధం జరిగే పద్ధతి. ఆ తర్వాత ఖురైష్కు చెందినటువంటి 3 గుర్రపు రౌతులు ముందుకు వచ్చారు. వీరు 3 ఒకే కుటుంబానికి చెందినవారు. ఒకడు ఉత్బా, రెండవ వాడు అతని సోదరుడు షైబా. వీరిద్దరూ రబియా కుమారుడు. ఉత్బా బిన్ రబియా, షైబా బిన్ రబియా. 3వ వాడు వలీదు. ఇతను ఉత్బా కుమారుడు. వీరు వారి వరుసలో నుండి ముందుకు వచ్చి వ్యక్తిగతంగా యుద్ధం చేయమని తొడతరిచి పిలిచారు. వారిని ఎదుర్కోవడానికి అన్సార్కు చెందిన 3 యువకులు ముందుకు వచ్చారు. వీరిని చూసి ఖురైష్ మీరెవరు అని అడగగా మేము అన్సార్లమని జవాబిచ్చారు. మీరు గౌరవనీయులైనటువంటి ప్రత్యర్థులు,
మీతో మాకు పని లేదు, మాకు కావలసిన వారల్లా మా దాయాదులు, మా సోదరులు అని ఖురైషులు అన్నారు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా వద్దకు మా జాతికే చెందిన వారిని పంపించు. ఈ ప్రకటన అయినటువంటి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముహాజిరుల్లో కొందరిని పేర్లను పిలుస్తూ, ఉబైదా బిన్ హారిస్ లేచి నిలబడు, హంజా లేవండి, అలీ నీవు కూడా లేచి నిలబడు అని అన్నారు. వీరు లేచి ఆ ముగ్గురిని మార్కొనడానికి ఖురైషుల వైపు బయలుదేరారు. ఇది చూసిన ఖురైష్, ఆగండి, మీరెవరో ముందు చెప్పండి అని అన్నారు. అంటే ఈక్వలెన్స్ ఉంటే తప్ప మా స్థాయి వాళ్ళతో మేము పోరాడతాము. ఆ తర్వాత వీరి నడుమ పోరాటం ప్రారంభమైంది. అందరికంటే వయసులో పెద్దవారైనటువంటి హజరత్ ఉబైదా ఉత్బా బిన్ రబియాను, హజరత్ హంజా షైబాను, హజరత్ అలీ వలీద్ను ఎదుర్కొన్నారు. హజరత్ హంజా మరియు హజరత్ అలీలు తమ తమ ప్రత్యర్థులను సునాయాసంగా చెప్పేశారు. కానీ ఉబైదా ఆయన ప్రత్యర్థి నడుమ ఖడ్గయుద్ధం సాగుతూనే ఉంది. ఇద్దరిలోనూ ప్రతివాడు గాయపడ్డాడు. ఇంతలోనే తమ ప్రత్యర్థుల పీచమంచిన హజరత్ హంజా మరియు హజరత్ అలీలు ఉత్బాపై విరుచుకుపడి అతన్ని మట్టు పెట్టారు. హజరత్ ఉబైదాని ఎత్తుకొని తమ వారి దగ్గరికి తీసుకొచ్చారు. హజరత్ ఉబైదా గారి కాలు తెగిపోయింది, నోట మాట కూడా లేదు. ఆయన అపమార స్థితిలో యుద్ధం అయిపోయిన 4-5 రోజులు ముస్లింలు మదీనా తిరిగి వెళ్లేంత వరకు ఉండిపోయారు. సఫ్రా లోయగుండా ప్రయాణిస్తేటప్పుడు షహీద్ అయ్యారు. దీని తర్వాత వాళ్ళు 4 చనిపోవడం జరిగింది. కాబట్టి మూకుమ్మడిగా విరుచుకుపడ్డానికి వాళ్ళు సిద్ధపడ్డారు. మరోవైపు ముస్లింలు తమ ప్రభువును సహాయపడమని వేడుకుంటూ ఆయన మార్గంలో యుద్ధం చేయడానికి తమ తమ స్థానాల్లో నిలబడి శత్రువును ఎదుర్కోవడం ప్రారంభించారు. ఇలా ఒకే చోట నిలబడి వచ్చి పడే శత్రువును చెండాడడం ఆరంభించారు. అప్పుడు వారి నోట అహద్ అహద్ అన్న పదం ఒక్కటే వెలువడుతుంది, అల్లా ఒక్కడు, అల్లా ఒక్కడు. ఇటు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సైన్యాలన్నీ వరుసగా తీర్చిదిద్ది పందిరి కిందికి చేరారు. అంటే ఒక బిడారం వేసుకున్నారు కదా, అక్కడికి. అల్లాహ్ ముందు సజ్దా చేసి తమ వర్గానికి సహాయపడమని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని దువా చేయడం ప్రారంభించారు. ఏమని దువా చేశారంటే, ఓ అల్లాహ్, నీవు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. ఓ ప్రభువు, నేను ఇప్పుడు నీ వాగ్దానం, నీ ప్రమాణం గురించి అడుగుతున్నాను. భీకర యుద్ధం ప్రారంభమై పోరు ఉధృతమవగానే ఇలా దువా చేశారు. ఓ అల్లాహ్, ఈ రోజు ఈ వర్గం గనక తుడిచిపెట్టుకొని పోతే, అంటే ముస్లింలు గనక ఓడిపోతే, ఇక నీ ముందు ఆరాధన చేసేవాడు ఎవడు ఉంటాడు. ఓ ప్రభు, ఈ రోజు తర్వాత నీ ఆరాధన ఇక జరగకూడదని తలుస్తున్నావా? మహాప్రవక్త ఎంతో వినమ్రులై ఈ దువాని చేసేటప్పుడు ఆయన భుజం మీద ఉన్నటువంటి దుప్పటి కింద పడిపోయింది. హజరత్ అబూబకర్ ఆ దుప్పటిని ఆయన భుజాలపై కప్పుతూ, ఓ ప్రవక్త, తమరు తమ దైవంతో వినయంగా వేడుకున్నారు కదా. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చేదోడుగా మాటలు చెప్పడం జరిగింది. దాని తర్వాత అల్లాహ్ తఆలా ఖురాన్లో ఈ విధంగా తెలియజేశాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు విశ్వాసులకు స్థైర్యాలను నూరిపోయండి. నేను ఇప్పుడే ఈ అవిశ్వాసుల హృదయాల్లో భయాన్ని సృష్టిస్తాను కనుక మీరు వారి మెడలపై కొట్టండి, వారి కీలుపై కొట్టండి అని. నేను మీకు సహాయం కోసం 1000 మంది దూతలను ఒకరి తర్వాత ఒకరు ఎడతెగకుండా పంపుతున్నాను. ఇది కూడా సూరతుల్ అన్ఫాల్లో 9వ నంబర్ మరియు 12వ నంబర్ ఆయతుల్లో ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత మహాప్రవక్త కునుకు పట్టింది. ఆ తర్వాత తలపైకెత్తగానే అబూబకర్ సంబరపడింది. ఆయన జిబ్రీల్ దుమ్ము ధూళి మయమై వస్తున్నారు అని చెప్పారు. ఇంకో ఉల్లేఖనంలో, అబూబకర్ సంబరపడండి, మీ వద్దకు అల్లాహ్ సహాయం వచ్చేసింది. ఆయన జిబ్రీల్ తన గుర్రం కళ్ళెం పట్టుకొని వస్తున్నారు. శరీరం అంతా దుమ్ము ధూళితో నిండి ఉంది. అనంతరం మహాప్రవక్త పందిరి నుండి బయటికి వచ్చారు. అప్పుడు ఆయన కవచాన్ని ధరించి ఉన్నారు. ఉద్వేగంగా గుమ్మం వైపు నడుస్తూ ఇలా అన్నారు, త్వరలోనే ఈ వర్గం పరాజయం పాలవుతుంది, వారు వెన్నుచూపి పారిపోతూ కనిపిస్తారు అని. ఆ తర్వాత ఆయన పిడికడు గురకరాళ్ల మట్టిని తీసుకొని ఖురైష్ల వైపు మళ్లారు. హషాతిల్ ఉజూహ్, ముఖాలు వికృతమైపోగాక అని చెబుతూ ఆ మట్టిని వారి ముఖాలపై కొట్టారు. దీని గురించి అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, వమా రమైత ఇజ్ రమైత వలాకిన్నల్లాహ రమా. వాస్తవానికి వారిపై ఆ మట్టి విసిరి మీరు చంపలేదు, అల్లాహే ఆ మట్టిని విసిరి చంపాడు అని. ఆ తర్వాత ఆ మట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విసిరింది. ఆశ్చర్యకరంగా అల్లాహ్ తఆలా యొక్క ఆదేశంతో ఆ శత్రువుల కళ్ళల్లో, ముక్కుల్లో, నోటిలో ఆ మట్టి పడింది. ఇది జరిగిన వెంటనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎదురుదాడి చేయమని ఆదేశిస్తూ ముస్లింలను ఉత్సాహపరచడానికి షద్దు అన్నారు, వారిలోకి చొరబడండి అని. ఏ వ్యక్తి అయితే ధైర్యంగా నిలబడి పుణ్యకార్యంగా భావించి ముందుకురికి వెనక్కి మరలకుండా ప్రాణాలు అడుగుతాడో అల్లాహ్ అతని స్వర్గంలో తప్పకుండా ప్రవేశింపజేస్తాడని పలికారు. ఇంతలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అందరినీ పురుగొలుపుతూ ఉంటే స్వర్గానికి వచ్చినట్టు ఈ మాట విని ఉమైర్ బిన్ హమ్మాం ఓహో అనడం ప్రారంభించారు. నీవెందుకు అలా అంటున్నావు అని ప్రవక్త అల్లగా, ఓ అల్లాహ్ ప్రవక్త, ఏం లేదు, నాకు కూడా ఆ స్వర్గంలో ప్రవేశించాలనే కాంక్ష తప్ప మరే కోరిక లేదు అన్నారు. అవును, నీవు కూడా ఆ స్వర్గవాసుల్లోని వారిలో ఒకడివే అన్నారు. తన చద్ది మూట నుండి ఖర్జూరాలు తీసి తినడం ఆరంభించారు ఉమైర్.
ఆ తర్వాత ఆయనకి ఏదో గుర్తుకొచ్చి నేను ఈ ఖర్జూరాలు తిన్నంత వరకు బతికి ఉండాలంటే అది ఓ సుదీర్ఘ కాలమే అవుతుంది అనుకుని వాటిని నేల మీద విసిరికొట్టి బహుదైవారాధకులతో పోరాడి షహీద్ అయ్యారు. అదేవిధంగా అఫ్రా కుమారుడు నాఫ్ బిన్ హారిస్ కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, అల్లాహ్ తన దాసుని ఏ సత్కార్యాన్ని చూసి దరహాసం చేస్తాడు అని అడగ్గా, మహాప్రవక్త, తన దాసుడు తన శరీరంపై ఎలాంటి రక్షణ సాధనం లేకుండా శత్రువులతో పోరాడినప్పుడు అల్లాహ్ దరహాసం చేస్తాడు అని పలికారు. ఆయన వెంటనే శరీరంపై ఉన్న కవచాన్ని తీసి పారేసి ఖడ్గాన్ని చేతపట్టి శత్రుముఖపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత షహీద్ అయ్యారు. తర్వాత యుద్ధరంగం నుండి ఇబ్లీస్ పలాయనం. ఇబ్లీస్ సురాఖా బిన్ మాలిక్ బిన్ జీషం ముదలజీ రూపంలో వచ్చినట్టు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యుద్ధరంగంలోకి దైవదూతలు దిగ్గానే ఇతను వెన్ను చూపి పారిపోయాడు. ఘోర పరాజయం. కొద్దిసేపట్లోనే బహుదైవారాధకుల సైన్యంలో అపజయ సూచనలు, అస్తవ్యస్త సూచనలు ప్రారంభమయ్యాయి. వారి వరుసలు ముస్లింల ఎడతెగని దాడులతో చిన్నాభిన్నమవుతాయి. యుద్ధం దాని చరమ దశకు చేరుకుంది. ముష్రికుల సైనికుల గుంపులు అస్తవ్యస్త పరిస్థితిలో వెన్ను చూపి పారిపోవడం ప్రారంభించాయి. తొక్కేసలాట ప్రారంభమైంది. ముస్లింలు వారిని గాయపరుస్తూ ఖైదీలుగా పట్టుకుంటూ ఉన్నారు. వారు పారిపోతూ ఉన్నారు. గర్వంతో నీలిగిన అబూ జహల్ తన సైన్యంతో పుట్టుకొస్తున్నటువంటి భయ చిహ్నాలను గమనించి ముస్లింల సైన్యాన్ని అడ్డుకోవడానికి గర్వంతో నీలుగుతూ వారి భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సైనికులారా, మీరు ధైర్యాన్ని వీడవకూడదు. ముహమ్మద్ మరియు ఆయన సహచరుల ముందే అతనితో కుట్ర పన్ని అతన్ని అలా చేయడానికి పురిగొల్పారు. మీరు ఉత్బా, షైబా మరియు వలీద్ మరణం వల్ల ధైర్యం కోల్పోకూడదు. వాళ్ళు ముగ్గురు తొందరపడి తమ మరణాన్ని ఆహ్వానించారు. లాత్ మరియు ఉజ్జా దేవుళ్ళ సాక్షి మనం వారందరినీ తాళ్లతో బంధించి వెనక్కి తీసుకెళ్లేంత వరకు వెనక్కి పోకూడదు అన్నారు. కానీ ఈ గర్వం కొంతసేపట్లోనే అణగారిపోయింది. ఎందుకంటే తను ప్రగల్భాలు పలికిన కొంత సమయానికే ముస్లింలు ఎదురుదాడి చేయడం, ఆ ఎదురుదాడి దాటికి ముష్రిక్కుల వరుసలు కూలిపోవడం, చిందరవందర అయిపోవడం అంతా జరిగిపోయింది. ఇక దాని తర్వాత అబూ జహల్ సంహారం. హజరత్ అబ్దుర్ రహ్మాన్ బిన్ ఔఫ్ గారి ఉల్లేఖనం ఇలా ఉంది. బదర్ యుద్ధం రోజున శత్రు సైన్యంలో చొరబడ్డాను. హఠాత్తుగా వెనక్కి తిరిగి చూస్తున్నాను కదా, నా ఇరుపక్కల ఇద్దరు యువకులు ఉన్నట్టు గమనించారు. అంటే నేను ఊహించిన విషయం అది. ఎందుకంటే ఓ యువకుడు నా దగ్గరకు వచ్చి రహస్యంగా, బాబాయ్, నాకు అబూ జహల్ ఎవరో చూపించారు అని అడిగాడు. అబ్బాయి, అబూ జహల్ను చూపిస్తే అతను ఏం చేస్తావు ఏమిటి అని అడిగారు. అతను ఆ దైవ ప్రవక్తను తిడుతున్నాడు. ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో అల్లాహ్ సాక్షి, నేనే కనుక అతన్ని చూస్తే అతన్ని వెంటాడుతాను. చివరికి అతను నేను చనిపోవలసిందే అన్నారు. దానికి నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతలోనే మరో యువకుడు వచ్చి నన్ను సైగలతో అబూ జహల్ గురించి అడిగాడు. అంతలోనే నాకు అబూ జహల్ తన సైన్యంతో తిరుగుతూ కనపడ్డాడు. అతన్ని చూసి, అడుగో మీకిద్దరికి కావాల్సిన వ్యక్తి అన్నారు. నా మాటలు విన్నంతనే ఆ ఇద్దరు కరవాలాలు దూసి అతనిపై ఎగబడ్డారు. అతన్ని కొట్టి చంపేశారు. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి విషయం చెప్పగా, అతన్ని మీలో ఎవరు చంపారు అని అడిగారు ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆ ఇద్దరు నేనంటే నేనని చెప్పారు. మీ కరవాలను శుభ్రం చేశారా అని దేవప్రవక్త గారు అన్నారు. లేదు, ఇంకా శుభ్రపరచలేదు అని వారిద్దరి సమాధానం. ఆ ఇద్దరి కరవాలను చూసి మీ ఇద్దరికి కలిసి అతన్ని సంహరించారు అన్నారు. ఆ తర్వాత ఇదే యుద్ధంలోనే హజరత్ బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారిని హింసించినటువంటి వారి యొక్క సర్దార్ అయినటువంటి ఉమయ్యా బిన్ ఖల్ఫ్ని కూడా హజరత్ బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారు చంపడం జరిగింది. ఇలా చాలా మంది నాయకులందరూ కూడా హతులైపోయారు. ఇబ్నే ఇస్హాక్ కథనం ప్రకారం వారి సర్దారుల్లో ఉత్బా బిన్ రబియా, షైబా బిన్ రబియా, అబుల్ హకం బిన్ హషామ్, ఉమయ్యా బిన్ ఖల్ఫ్, ఇంకా ఈ విధమైనటువంటి పెద్ద వాళ్ళ సర్దార్లందరూ కూడా హతులయ్యారు. ఇక మదీనాకు మనం విజయం సాధించామనేటువంటి శుభవార్త అందింది. మక్కాకు వారు ఓడిపోయారనేటువంటి అశుభవార్త అందింది. మదీనాలో సంబరాలు మిన్నంటాయి. మరియు ఈ రోజున ఒక చిన్న సైనిక పటాల 313 మంది ఎటువంటి పెద్ద ఆయుధాలు లేకోకుండా, వాహనాలు లేకోకుండా కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఊచించింది. అది కేవలం అల్లాహ్ మీద వారి నమ్మకం, అల్లాహ్ తఆలా వారి ద్వారా చేసినటువంటి ఒక బృహత్ కార్యం, ఒక మహా సంఘటన. కాకపోతే ఈ శుభవార్త తీసుకుని వెళ్లేలోగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుమార్తె రుఖయ్య రదియల్లాహు తఆలా అన్హా గారు కాలం చేశారు. ఈమె ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క సతీమణి, ప్రవక్త గారి కూతురు. దానికోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ ఉస్మాన్ని రుఖయ్య వద్దే ఉంచారు. ఎందుకంటే ఆమెకు సపర్యలు చేయడానికి ఆఖరి చూపుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చేటప్పటికి ఆమె గారు ఇహలోకం వేయడం జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మదీనాకు చేరేటప్పటికి అందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి శుభాకాంక్షలు తెలపడానికి మదీనా బయటకు వచ్చారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూడగానే అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. ఆ తర్వాత
ఖైదీలుగా పట్టుకున్నటువంటి వారి విషయంలో ఏం చేయాలి అనేటువంటి ఒక సంప్రదింపులు జరగగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సలహాలను కోరారు. ఉమర్ గారు వారిని వెదిద్దాము అనేటువంటి సలహా ఇవ్వగా అబూబకర్ గారు ఫిదియా తీసుకొని వదిలేద్దాము అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫిదియా తీసుకొని వదిలేయడానికే ఒప్పుకున్నారు. ఇంకెవరికైతే ఫిదియా ఇవ్వడానికి డబ్బులు లేవో వారు 10 మంది అన్సార్లకు, మదీనా వాళ్లకు చదువుని రాయడం మరియు చదవడం నేర్పించి వారు వెళ్ళవచ్చు అనేటువంటి ఒప్పందం మీద ఆ యొక్క యుద్ధ ఖైదీల్ని విడవడం జరిగింది. ఈ విధంగా బద్ర్ యుద్ధం అల్లాహ్ మీద నమ్మకానికి, అల్లాహ్ మార్గంలో పోరాడడం, సత్యం మరియు అసత్యానికి ఉన్నటువంటి వ్యత్యాసం, కుఫ్ర్ మరియు షిర్క్ పై అల్లాహ్ తఆలా ప్రసాదించినటువంటి ఒక విజయంగా ఈ రోజున మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మదీనా బయట 17వ రంజాన్ రోజున ఈ యుద్ధం అనేది జరిగింది. అల్లాహ్ తఆలా ముస్లింలకు ఈ యొక్క విజయాన్ని అల్లాహ్ తఆలా చేకూర్చాడు. అల్లాహ్ తఆలా మనందరికీ ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను మరియు ఇస్లాం యొక్క చరిత్రను తెలుసుకున్నటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనం కూడా అల్లాహ్ తఆలా మీద నమ్మకంతో బ్రతికేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.